స్వామి చెప్పిన 4Fsలో మూడో పాయింట్ అండి, ఫైట్ టు ద ఎండ్. అంటే ఆరంభించరు నీచ మానవులని ఒక మంచి ఇది కూడా ఉంది కదా, శ్లోకం మనకందరికీ తెలిసిందే. అలాగే స్వామి దాన్ని ఎలా చెప్పారంటే, పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు తీరేదాకా అట్టే ఉండు. అంటే ఒకటి ఏదైనా మనం టేకప్ చేస్తామండి, ఒకటి మొదలు పెడతాం, ఇవాళ నుంచి ఇట్లా కాదు, ప్రతి థర్స్డే భజనకి వెళ్ళాలి, లేకపోతే నేను అనుకున్న కెరియర్ డెవలప్మెంట్ కోసం కానీ, నాకు మా అబ్బాయికి ఉద్యోగం రావాలో, మా అమ్మాయికి పెళ్ళి కావాలో, ఏదో ఇలాంటి పర్సనల్ వీటి ఏదైనా అయినంత వరకు నేను ఇది తినను, నేను సినిమా చూడను, నాకు ఇష్టమైన కూర నేను వదిలిపెడతాను, ఇట్లాంటివన్నీ ఏవో కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటాం. లేకపోతే నేను రోజు సచ్చరిత్ర చదువుతాను, స్వామి భజనకి ప్రతిరోజు వెళ్తాను, ఇట్లా ఏదో పెట్టుకుంటాం. నేను స్వామిని మటుకు వదలను అని పెట్టుకున్నాం అనుకోండి, ఫైట్ టు ద ఎండ్ అంటే ఇప్పుడు అందులో వచ్చిన కష్టాలన్నిటికీ ఎవరిదండి బాధ్యత? మనం ఎప్పుడైతే ఇలా పెట్టుకుని బాల్ నౌ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్, ఎందుకని నా సమస్యని, నా ఇబ్బందిని నేను స్వామికి విన్నవించుకున్నాను. సో ఫైట్ టు ద ఎండ్ అంటే ఇప్పుడు నేను ప్రేయర్ ఎలా ఉండాలి, నాకు స్వామి నేను ఒకటి సాధిద్దాం అనుకున్నాను, దానికి అవసరమైన వీటి కోసం నేను ఇవన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను, నాకు కావలసిన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ నువ్వే ఇవ్వాలి, నా చేతిలో ఏం లేదు. ఎందుకంటే నేను ఇలా అనుకున్నా కూడా నేను ఆ రిసైలెన్స్, నాకు దానికి కావాల్సిన డిటర్మినేషన్ ఏదైతే ఉందో అది నాకు నువ్వే ఇవ్వాలి. నువ్వే ఇవ్వడం అంటే నాలో లేనిది అన్యంగా స్వామి ఇవ్వట్లేదండి. మనందరం వీఆర్ ఆల్ ఎండోర్డ్ విత్ సో మెనీ వర్చువల్, నిజంగా అసలు మనకు లోపల బ్యూటిఫుల్ క్వాలిటీస్తో ఒక హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్నీ పెట్టి మనిషిగా మనం తయారు చేసి ఇచ్చినప్పుడు, బుద్ధి అనేది మనసు అనేది మనకి ఇచ్చినప్పుడు, మనసుని తక్కువ చేస్తూ బుద్ధిని పెంపొందించుకుని ఏ లక్షణాలు అలవర్చుకోవాలో దాన్ని మనసు కోతి అని చెప్పారు స్వామి. మనసు మాట వినకు, ఎప్పుడు మనసు మాట వినాలి, ఎప్పుడు బుద్ధి మాట వినాలి తెలుసుకో, ఆ విచక్షణ తెలుసుకుని మెలుగు. ఎందుకు? మనసు మాట వింటూ ఉంటే ఎమోషనల్ అయ్యి నువ్వు ఎప్పుడూ కూడా అందులోంచి బయటపడలేవు. నువ్వు కార్యోన్ముఖుడివై బయటికి రావాలంటే అర్జునుడికి కృష్ణుడు ఎలా అయితే చెప్పాడో, ఫస్ట్ డే చూసి వార్లో ఆ కురుక్షేత్ర యుద్ధం ముందు అర్జునుడికి కోల్డ్ ఫీట్ వచ్చింది, కాళ్ళు వణుకుతున్నాయి. ఏం చేశాడు? అమ్మో వీళ్ళందరూ నా తాతయ్య, నా మావయ్య, నా పెద్దలు, వీళ్ళందరినీ నేను చంపడం ఏంటన్నాడు. అంటే ముందు గుర్తు రాలేదా? మరి రాజ్యం కోసం ఫైట్ చేయాలన్నప్పుడు పెదనాన్నలు ఉంటారు, తాతయ్యలు ఉంటారు, ఒక లీగల్ బ్యాటిల్ ఉందండి మనకి ఫ్యామిలీలో, ఎప్పటి నుంచో నడుస్తున్నది. ఎవరు దాయాదులు ఎవరో వేశారు, ఆస్తి గురించో దేని గురించో. మా తమ్ముడు కదా, లేకపోతే మా మావయ్య కదా, వాళ్ళతో కోర్టులో కేసేస్తే బాగుండదు అని అనుకునేట్టయితే అసలు అంతవరకు నువ్వు వెళ్ళవు. కానీ నీకు ధర్మం నిలవాలి, లేకపోతే నీకు అన్యాయం జరిగింది, దానికి నాకు రావాల్సిన డబ్బులు నాకు రావాలి అంటే ఫైట్ చేసుకోవాలి కదా, లీగల్గా నువ్వు అప్రోచ్ అవ్వాలి, వెళ్ళాలి. అప్పుడు నువ్వు నా మావయ్య, ఆయన మీద నేనేం అనకూడదు అనే దీంతో ఉన్నావు అనుకో, నీకు న్యాయం ఎలా జరుగుతుంది? ఒక డాక్టర్ దగ్గరకో లాయర్ దగ్గరకో వెళ్ళినప్పుడు నీకున్న బాధలు ఏమున్నాయో అవి కరెక్ట్గా చెప్పగలగాలి. సో అప్పుడు వాళ్ళు కూడా న్యాయం నీకు జరిగేటట్టు వాళ్ళు కృషి చేస్తారు. అట్లా అనుకున్నప్పుడు మనకి అది ఫైట్ చేయాలన్నప్పుడు కృష్ణుడికి ఎలా అయితే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడో, ఏ జన్మలో నీకు మావయ్య, ఏ జన్మలో ఇది, దేనికోసం నువ్వు చేస్తున్నావు, ధర్మ సంస్థాపన చేయడం కోసం నువ్వేం చేయాలో అది నువ్వు చేయాలి. ఒక క్షత్రియుడిగా నీ ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. యుద్ధంలో ఎవరున్నారనేది పర్సనల్, దీనిది నువ్వు ఇక్కడ ఆలోచించాల్సి, ధర్మయుద్ధం చేస్తున్నావు నువ్వు అని చెప్పి బోధ చేశాక, ఏదైతే ఈ భగవద్గీత మొత్తం అంతా కూడా చెప్పారో అదంతా విన్నాక అప్పుడు అర్జునుడికి గీతోపదేశం తర్వాత తనకి తెలిసింది తను ఏం చేయాలి అని. అంటే గురువు ఎప్పుడూ కూడా, విశ్వగురువు, మన జగద్గురువు అట్లాగే బోధ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఇట్లా చెప్పినప్పుడు ఫైట్ టు ద ఎండ్ అన్నప్పుడు స్వామి మనకి ఈ కాంటెక్స్లో నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్, స్వామి డివోటీది, స్వామి స్టూడెంట్ది గుర్తొస్తుందండి. ఎన్నో చదువుతూ ఉంటాం కానీ మనకు ఆ సమయానికి స్వామి ఏది స్ఫురణకి తీసుకొని వస్తే అది మనం ఇక్కడ నరేట్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆ స్వామి స్టూడెంట్ ఏంటంటే, స్వామి దగ్గర చదువుకున్నాడు స్కూల్లో, ఇంటర్మీడియట్లో ఉండగా స్వామి అంటే చాలా ఇది, నీకేం కావాలి అంటే కూడా ఎప్పుడూ నేను స్వామిని వదిలి ఉండకూడదు, నాకు స్వామే కావాలి, స్వామి తప్ప నాకు ఏది అవసరం లేదు అని అనుకునేంత భక్తి. అయితే ఇంటర్మీడియట్లో ఉండగా ఒకసారి ఏమైందంటే, వీళ్ళందరూ దగ్గరికి ఎవరో ఒకసారి ఒక మంచి మూవీనే, మామూలుగా రెగ్యులర్గా చూసే మూవీలు కాకుండా కొంచెం మంచి మూవీనే, వీళ్ళకి స్టూడెంట్స్కి డిసిప్లిన్ కోసం పుట్టపర్తిలో ఏంటంటే సినిమాలు అవి చూడొద్దు,
అలాంటివన్నీ అని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వీళ్ళకి. స్టూడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు ఆ ధర్మం ప్రకారం ఎలా ఉండాలో అలాగే. సినిమా టెలివిషం అంటారు స్వామిని, టెలివిజన్ని కూడా టెలివిషం అంటారు. అంటే మంచి కంటే ఎక్కువ విషన్ని నింపుతుంది, నెగిటివిటీ నింపుతుంది అని. సో అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి, కానీ దాన్ని మనం మెయిన్ ఏమంటారు దానికి, మనకి మెయిన్ ఎజెండా అదేలాగా ఉండకూడదు. దాన్ని ఒక పరికరంలాగా వాడుకుని మనకి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు వస్తుందో అది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ దిశగా మనని తీసుకెళ్ళినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేస్టే. అందుకే స్వామి అంటారు, టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అంటారు. ఏం తెలుసుకుంటాం? ఇప్పుడు 2 రోజులు అయ్యాక అక్కడ పేపర్ నేను కొన్నిసార్లు చదవడానికి టైం దొరకకపోతే పక్కకు పెడుతూ ఉంటాను, కొన్ని ఏమైనా ఇంపార్టెంట్ ఇవేమైనా ఉంటే చదువుదామని. కానీ అప్పుడు నాకు అర్థమవుతుంది ఇది ఎంత ఇర్రెలవెంట్ అని. ఇది మొన్నటి న్యూస్ కదా, ఇవాళకి అసలు దాని ఉపయోగం ఏం లేదు. అంటే ఎంతవరకు అది కరెక్ట్, నాకు ఎంతవరకు ఉపయోగం? పైగా ఏదో కొంతవరకు చూసుకుంటూ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో అంత తెలుసుకోవడం వరకు నాకు ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ డే పైన, ఫస్ట్ పేపర్ పైన నుంచి, ద టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి లాస్ట్ పేజ్లో కింద ప్రింటెడ్ బై వరకు చదవడం నాకు ఎంత కాలాన్ని నేను దుర్వినియోగం చేస్తున్నట్టు. అంత ఇన్ఫర్మేషన్ నేను తీసుకుని ఏం చేస్తాను? అందులో నాకు ఉపయోగకరమైనవి ఎన్ని, ఏది నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, ఎక్కడ నేను సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ గురించి నేను ఆపరేట్ చేయగలను. కన్సర్న్ చూపించలేని ఇన్ఫ్లుయెన్స్ నాకు అనవసరం కదా. సో ఇవన్నీ నేను చదివినందువల్ల నా కాలం వేస్ట్ అయిపోతుంది తప్ప, భగవంతుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు. ఆ 24 గంటల్లో నేను ప్రొడక్టివ్గా దీనికి ఇంకేదైనా మంచి పని చేయగలనా అని ఆలోచించకుండా ఊరికే టైం వేస్టర్గా నేను పేపర్ పెట్టుకుని రోజంతా చదివినందువల్ల నాకు ఉపయోగం ఉందా? లేదు కదా. ఇది నేను గ్రహించగలగాలి. అట్లాగే ఆ స్టూడెంట్ కూడా నాకు ఏం అవసరం లేదు, ఇట్లా మీరే కావాలి స్వామి అన్నాడు. సో ఇంటర్మీడియట్లో సినిమా ఒకటి ఎవరో చూస్తూ ఉంటే నెమ్మదిగా అతను కూడా వెళ్ళి కొంచెం సేపు చూడడం జరిగింది ఆ సినిమా. ఆ రోజు ఎవరెవరు సినిమా చూసారో వచ్చేసారు, అయిపోయింది. ఆ సినిమా చూసిన అందరినీ కూడా వాళ్ళు కంప్లైంట్ కాలేజ్ ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. వాళ్ళు రూల్స్కి అగెయిన్స్ట్గా అక్కడ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు సినిమా చూశారు కాబట్టి వాళ్ళందరి మీద వేటు వేయడం జరిగింది. ఆ అందరిలో ఈ అబ్బాయి కూడా ఉన్నాడు. సో వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు హాస్టల్ వెకేట్ చేయాలి, నువ్వు ఇక్కడ ఇంటర్మీడియట్ చదవలేవు, యు ఆర్ రెస్టికేటెడ్, అంతే, నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. చాలా బాధపడ్డాడు. ఒక్క పావుగంట నేను సినిమా చూసినందుకు ఇంతేనా, ఇలా అని. సో ఇంతేనా అంటే ఒక పావుగంట అని, నిమిషం అని, స్వామి చెప్పిన దీనికి అగెయిన్స్ట్గా నువ్వు వెళ్ళడం అనేది నీకు ధర్మం కాదు, అది నువ్వు చేయకూడదు. కానీ చేసావు కాబట్టి దానికి పనిష్మెంట్ నువ్వు అనుభవించాలి, ఫేస్ ద డెవిల్. సో ఎంత టార్చర్ అనుభవించాడో, ఎంత ఏడ్చాడో, అసలు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి ఖాళీ చేయమన్నా చేయకుండా వాళ్ళ అమ్మ వాళ్ళు రావడానికి ఒక వారం రోజులు పడుతుంది తీసుకెళ్ళడానికి. ఈ వారం రోజుల్లో అతను అండర్గో అయిన మెంటల్ టార్చర్ ఇంత అంత కాదు. స్వామి దగ్గరికి వెళ్తున్నాడు, స్వామి అసలు ఏం మాట్లాడరు. తర్వాత చివరికి ఎలాగో అలాగా స్పెషల్ పర్మిషన్ తీసుకుని స్వామికి చెప్పుకుంటే ప్రిన్సిపల్ అలా అంటే నేనేం చేయగలను మరి, మనకి ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, రూల్స్ ఉన్నాయో దానికి అగెయిన్స్ట్గా చేసినప్పుడు ప్రిన్సిపల్ వెళ్ళిపోమన్నారంటే నేనేం చేయలేను అని చెప్పారు స్వామి. చాలా బాధపడ్డాడు, వెళ్ళిపోయి కూడా ఇంకెక్కడా చదవలేడు, ఏడాది పాటు ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఆ ఏడాది పాటు ఇంట్లో ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నివైనా లోపల స్వామికి ఏదైతే తన ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన జపధ్యానాలు, స్క్రిప్చర్స్ చదవడము, స్వామి చెప్పిన మంచి మాటల్ని ఫాలో అవ్వడము, ఎప్పుడూ స్వామితో కనెక్టెడ్గా ఉండడము, తనకి తన లోపల సెల్ఫ్ ఆడిట్, సెల్ఫ్ ఎంక్వైరీ, నాలోని ఏమి వీక్నెస్ వల్ల స్వామి నన్ను ఇలా దూరం పెడుతున్నారు అని అట్లా రియలైజ్ అయ్యి మళ్ళీ నెమ్మదిగా, ఇంత లోపల ఏమైంది, ఎంబీఏకి అక్కడెక్కడో వాళ్ళకి సీట్ ఇస్తున్నారు, వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారని తెలిసి ఇంత లోపల అతను క్రైస్ట్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. అదంతా చదువుకున్నాక ఎంబీఏ కోసం మళ్ళీ పుట్టపర్తికి అప్లై చేసుకోమని ఎవరో చెప్పడం. అంటే అతను ఎప్పుడైతే తన ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఫేస్ చేసేంత అతనికి ధైర్యం వచ్చి తన ప్రాక్టీస్ చేయగలిగాడో అప్పుడు స్వామి థాట్, ఓకే తను మళ్ళీ నా దగ్గర ఉండాలనుకుంటున్నాడు, మళ్ళీ తన్ని తీసుకొచ్చి నా గొడుగు కింద పెట్టుకోవాలి అని స్వామి కూడా అనుకోవడము, ఎంబీఏకి అతనికి ఛాన్స్ రావడం, మళ్ళీ వచ్చి అక్కడ ఉండడం జరిగింది. కానీ అలా వచ్చినా కూడా అతను మళ్ళీ ఫేస్ ద డెవిల్ అంటే అతను ఏం చేశాడంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ఇంటర్మీడియట్ అయ్యాక నువ్వు వెళ్ళి మెడిసిన్ చేయని స్వామి చెప్తే నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని హఠం పట్టాడు. అసలు అక్కడ ఉండకుండానే వెళ్ళిపోయాడు అనుకోండి. కానీ ఆ వెళ్ళిన తర్వాత అతను ఏం నేర్చుకున్నాడు అంటే, స్వామికి వన్స్ నేను సరెండర్ అయ్యాక నా జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలు స్వామి వెళ్ళు అన్నప్పుడు, నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు మెడిసిన్ చెయ్యి, బయటికి వెళ్ళి నువ్వు మెడిసిన్ చదువు అన్నప్పుడు నేను ఎందుకు వినలేదు అంటే ఇక్కడ నా మైండ్ అప్లై చేశా,
నాకేది ఇష్టమో అది చేయాలనుకుంటున్నాను, స్వామి దగ్గర ఉండాలనుకుంటున్నాను, కానీ స్వామి చెప్పిన ఆదేశం ఏదైతే ఉందో అది నేను ఫాలో అవ్వడానికి ట్రై చేయలేదు. కానీ అది గురువు మీద నీకున్న అచంచల విశ్వాసంకి దెబ్బ కదా, అలా ఉండకూడదు. కాబట్టి ఫైట్ టు ద ఎండ్ అన్నప్పుడు ఏంటి, అతనికి జీవితంలో ఏది కావాలో అది దొరికే వరకు కాళ్ళు వదలకుండా, స్వామి పాదాలు వదలకుండా, మళ్ళీ వచ్చి స్వామి దగ్గరికి ఎలా రావాలో తన ప్రక్షాళన చేసుకుంటూ అంతర్మదనం, ఉత్తరాలు రాసుకోవడము, స్వామికి సమర్పించుకోవడం, ఎన్నోసార్లు అలా అన్నీ చేసి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి అతను చేరడం జరిగింది అని చెప్పారు. ఫైట్ టు ద ఎండ్ అంటే మధ్యలో వదిలేయడం కాదండి. రీసెంట్గా మనం చెప్పుకోవాలంటే పిల్లలందరికీ, పెద్దలు కూడా అన్ని లక్షల మంది మనం టీవీ చూస్తూ ఉన్నాం. క్రికెట్ ఆట తీసుకోండి, లేకపోతే టెన్నిస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మనం చాలా గొప్పగా అదేదో నేర్చుకుంటాము, ఇలా చేస్తూ ఉంటాం. కానీ మనం అక్కడ ఆడడానికి వచ్చేసరికి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మనం చివరి వరకు కూడా ఎలా చేస్తే మనం దీన్ని పర్సనల్గా ఎమోషన్స్ని పక్కకు పెట్టి మనం స్ట్రాంగ్గా ఉండి ఆ రోజు మనం ఏం పర్ఫామ్ చేయాలో, ఎలా ఆడాలో, అది కనుక మనం టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ కనుక మనం ఇచ్చినట్టయితే ఫైట్ టు ద ఎండ్ అనేది మనకి చాలా జాగ్రత్తగా జరుగుతుందండి. మనం మామూలు వాటిల్లోనూ ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు, పర్సనల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో కూడా పెట్టుకోవచ్చు. మనకి భక్తుల విషయం తీసుకుంటే కనుక మీరాబాయిని తీసుకున్నా, రామదాసుని తీసుకున్నా, వీళ్ళందరి గురించి తీసుకున్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారండి. అన్నమయ్య, వీళ్ళందరినీ తీసుకుంటే ఎన్ని కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు చూస్తే అసలు మనం తట్టుకోగలమా అనిపిస్తుంది. కానీ వాళ్ళు భగవంతుడి పాదాలు, గురువు పాదాలు పట్టుకుని ఎట్లా అయితే ఆ టెస్టులన్నింటినీ కూడా పాస్ అయ్యి బయటికి రాగలిగారో, అలాగే మనం కూడా గురువు చరణాలని సరెండర్ అయ్యి అక్కడి నుంచి కదలకుండా ఎన్ని టెస్టులు వచ్చినా, జంపులు బంపులు వచ్చినా కూడా ఫైట్ టు ద ఎండ్ అనేది గుర్తుపట్టుకుని ఫైట్ చేయాలండి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.